శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ కష్టానికి కారణం ఇదే బిడ్డ, ఇదే నేను నీకు ఇస్తున్న చిట్ట చివరి అవకాశం, ఏమరపాటుగా ఉండి వదులుకోవద్దు అని మన బాబాగారైతే మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నువ్వు విజయం కోసం ఎంతో పోరాడుతూ ఉన్నావు. అలాంటి విజయం నీకు దక్కక ఎన్నో రోజులు నిరాశతో ఉంటున్నావు బిడ్డ. అలాగే దానికోసం ఎంతో ఆందోళన కూడా చెందుతూ ఉన్నావు. శ్రద్ధ వహించకుండా పూర్తిగా వదిలేసావు బిడ్డ. బాబా నీతో నేను ఎన్నో చెప్పాలని అనుకుంటున్నాను, అయినప్పటికీ కూడా నా మనసు నా ఆధీనంలో ఉంచుకునే విధంగా అలాంటి పరిస్థితుల్లోనే ఉండిపోయాను తండ్రి. నిజంగా చెప్పాలంటే నా పరిస్థితి అంతా కూడా నీకు తెలుసు కదా బాబా. అసలు చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు. నా మనసులోని మాట నీకు చెప్పుకోలేకపోయినా ప్రతీది కూడా నీకు తెలుస్తాయి కదా. ఎందుకంటే నా మనసులో ఎప్పుడు కూడా నువ్వే కొలువై ఉంటావు కాబట్టి. అందుకే నేను ఏది కూడా నీకు ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఎప్పుడూ అనుకోవడం లేదు తండ్రి. ఏదైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి జీవితమని నేను అనుకుంటున్నాను. అందుకే నువ్వు ఎలా అయితే ఆడమంటూ ఉంటావో అలాగే నా జీవితం ఆడుతూ ఉంటుంది. కొందరి జీవితంలోకి అసలు ఎందుకు వచ్చేలా చేశావో తెలియదు బాబా. మంచితనం అనే ముసుగుతో మొదట అంతా కూడా మనకి ఎటువంటి బాధ లేకుండా మనతో బాగా సంతోషంగా అనుకూలంగా ఉన్నట్లు నటిస్తున్నారు తండ్రి. అలాంటి వారిని ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏంటో తెలియడం లేదు. నా జీవితాన్ని ఎంత నాశనం చేసుకున్నానో అప్పుడు అర్థమవుతుంది బాబా. నీకు తెలుసు తండ్రి నేను ఈ తప్పులన్నీ కూడా చేస్తున్నానని. కానీ ఇంకా నా అనేవారికి నేను ఏ బాధను చెప్పుకోలేక ఎవరికైనా నా బాధను చెప్తే వారి ముందు తక్కువ అవుతానేమో అనేటటువంటి ఆలోచనలతో సతమతమైపోతూ ఎవ్వరికీ చెప్పుకోలేక ఎంత నరకాన్ని చూస్తున్నానో, ఆ బాధని ఎవరికి చెప్పాలో తెలియక ఎంతగానో బాధపడుతున్నానో నీకు కూడా తెలుసు తండ్రి. కానీ నా బాధను మరలా నీకు చెప్తే ఇదంతా నువ్వు చేసుకున్నదే కదా బిడ్డ అని నువ్వు నన్ను ప్రశ్నిస్తావు. నన్ను బాధ పెట్టిన వారిలో మార్పు రావడం అనేది ఏమో, కానీ వారి పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి పూర్తిగా నేను మునిగిపోయాను బాబా. వారి చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయాను. ఇటు అటు కదలలేనటువంటి పరిస్థితి నన్ను చుట్టుముట్టేసుకుంది. ఏ పని చెయ్యాలన్నా కూడా విపరీతమైనటువంటి కోపంతో నన్ను నేనే చాలా బాధగా గురయ్యేలా చేసుకుంటున్నాను. ఆ కోపాన్ని నా ఇంట్లో వారిపై ప్రదర్శిస్తూ వారి బాధకు కూడా కారణమవుతున్నాను తండ్రి. గౌరవం, విలువలు వీటన్నిటితో నాకు అనవసరం తండ్రి. చావలేక బ్రతకలేక ఉండే పరిస్థితి నాకు ఎందుకు కల్పిస్తున్నావని నేను అడుగుతున్నాను. నిజం చెప్పాలంటే ఇష్టమైనటువంటి జీవితాన్ని, భారమైనటువంటి బ్రతుకును నువ్వే పోరాడుకో అని ఈ భూమి మీద నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు? బిడ్డల కోసమైనా ఈ జీవితం కొనసాగించాలి. వారి సంతోషం కోసమైనా వారి మంచి భవిష్యత్తు వారికి ఇవ్వాలి. వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాపైన ఉంది. కానీ నాకు మాత్రం నేను ఏ పని మొదలుపెట్టినా అన్నీ అందులో అపజయాలే ఎదురవుతున్నాయి. దానివల్ల ఇంట్లో వారికి కూడా చులకన భావంగా నాపై ఏర్పడుతుంది తండ్రి. వారి ముందు తలెత్తుకోలేకపోతున్నాను. నేను ఎంత కష్టం చేస్తున్నానో కూడా నీకు కూడా తెలుసు బాబా. బయటికి వెళ్ళి ఎందరితో ఎన్ని మాటలు పడుతున్నానో నా కోసం కాకపోయినా కనీసం మా ఇంట్లో వారు సంతోషంగా ఉండాలి అనేటటువంటి ఆశ తప్ప నాకు ఏమీ లేదు. ధనం వెనకేసుకోవాలి, లేదంటే వాటితో సంతోషంగా గడపాలని నేను ఎప్పుడు కూడా కోరుకోలేదు తండ్రి. కేవలం నా అవసరం కోసం మాత్రమే
నాకు కావలసినటువంటి నేను చేయదగినటువంటి పనులు చూపించమని కోరుకుంటున్నాను తండ్రి. కానీ నాకు మాత్రం ఎక్కడికి వెళ్ళినా మోసాలు, అలాగే మంచితనం అనేటటువంటి ముసుగుతో నన్ను మభ్యపెట్టేవారే ఎదురవుతున్నారు తండ్రి. వారి వల్ల నా జీవితంలో ఎన్నో కోలుకోలేనటువంటి దెబ్బలు ఎదురయ్యాయి. సరే, వాటిని నేను సవాలుగా తీసుకొని ప్రతిరోజు కూడా పోరాడుతూనే వస్తున్నాను. కానీ నేను చేసినటువంటి పనికి నాకు సంతృప్తికరంగా ఏ రోజు కూడా, అంటే నా ఇంట్లో వారికి కానీ నా మనసుకు కానీ ఎప్పుడు కూడా సంతోషం అనిపించట్లేదు. నేను ఒక్కటే అడుగుతున్నాను బాబా, నాకు కావాల్సినటువంటి అందమైనటువంటి జీవితం కేవలం నా కుటుంబం వారితోనే నేను సంతోషంగా గడపాలనేటటువంటిది నా కోరిక. ఇది న్యాయపరమైనటువంటి కోరికే కదా తండ్రి. నేనేమి అన్యాయంగా ఉండేటటువంటి కోరిక కానీ, నలుగురిలో గౌరవంగా జరగాలి, అలాగే వారి ముందు చెయ్యి చాపేటటువంటి పరిస్థితి రాకూడదనే కదా నేను అడుగుతున్నాను. అలా కాకుండా ప్రతిరోజు కూడా ఇలా ఏదో ఒక సమస్యపై సమస్య వస్తూ ఉంటే నలుగురిలో నేను చులకనగా మారకుండా ఎలా ఉంటానో చెప్పు తండ్రి. ఎందుకు నీకు కూడా నేను కాకుండా పోతున్నాను కదో. నీకు ఏదైనా చెప్పుకోవాలి అనుకున్నా కూడా నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకేం కావాలో నీకే ఎక్కువ తెలుసు అని అనుకుంటున్నాను. కానీ నాకు ఏది ముఖ్యమో కూడా నీకు తెలియకుండా పోతుంది. ఇంటి నుంచి బయటికి వెళితే ఎన్ని ఖర్చులు అవుతున్నాయో, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, అలాగే మాలాంటి ప్రతిరోజు కూడా శ్రమ చేసుకునేటటువంటి వారికి ఇప్పుడు వచ్చేదనం సరిపోతుంది. నా బిడ్డల భవిష్యత్తుకి, అలాగే నేను వాళ్ళు బాగా చదువుకునేలా చెయ్యాలి కాబట్టి బాబా, మంచి నాకు లాభదాయకమైనటువంటి పనిని నువ్వు వచ్చేలా చూడు తండ్రి. మంచి పనిని నాకు చూపించని అడుగుతున్నాను. అది కూడా నువ్వు చేయలేవా తండ్రి? ఇలా ప్రతిరోజు కూడా నా యొక్క సమస్యకు మాత్రం నువ్వు ఎలాంటి పరిష్కారం చూపించడం లేదు. అడిగి అడిగి నిరాశతో, నిస్పృహతో ఇలా మిగిలిపోయి ఉన్నాను. జీవితంపై ఒక ఆశలు కూడా వదులుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది తండ్రి. ఇక నువ్వు అన్యాయం చేసినా, న్యాయం చేసినా కూడా చూస్తూ ఊరుకుంటూ ఉండడం తప్ప నేను చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఏది చేసినా నువ్వే కదా బాబా. సంతోషం పెట్టాలన్నా, బాధ పెట్టాలన్నా అన్నీ నీ చేతుల్లోనే ఉంది బాబా. పాపకర్మలన్నీ కూడా తొలగించి, మేము ఏదైనా తప్పు చేస్తే, అంటే తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే వాటిని మన్నించి మంచి జీవితాన్ని, సంతోషంగా ఉండేటటువంటి ఆనందకరమైనటువంటి మంచి జీవితాన్ని ప్రసాదించు తండ్రి. నీ చిన్నపాటి జీవితమే 4 రోజులైనా సరే సంతోషంగా గడపాలనే నా కోరిక అని నువ్వు కన్నీరు కారుస్తూ నా ముందు కృంగిపోతున్నావు కదా బిడ్డ. నువ్వు చేసినటువంటి పనిలో గొప్ప విజయంగా మారబోతుంది. అదేవిధంగా నీకు కూడా ఇన్ని రోజులు, అంటే నీ శ్రమ అంతా కూడా ఫలించి గొప్ప విజయాన్ని నీకు పరిచయం చేస్తుంది. మీ జీవితం పట్ల నువ్వు ఏమి కూడా అసహనానికి కానీ, లేదంటే ఇక నీ జీవితం ఇంకా చాలిద్దామని ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను లేకపోతేనే కదా నీకు ఇలాంటి ఆలోచనలు రావాల్సింది. నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను. అలాగే నీ వెన్నంటే ఉండి ధైర్యం ఇస్తూ ఉంటాను బిడ్డ. మీ కుటుంబంలో నీకు దక్కవలసిన గౌరవం నీకు లభిస్తుంది. నీకు వచ్చేటటువంటి విజయం చూసి వారందరూ కూడా నీకు ఇవ్వాల్సినటువంటి స్థానం నీకు ఇస్తారు. అలాగే నలుగురిలో నువ్వెప్పుడు కూడా చెయ్యి చాపాల్సినటువంటి అవసరం ఇక మీద రాదు బిడ్డ. నీ కుటుంబంలో సంతోషకరమైనటువంటి రోజులు తప్పక వస్తాయని నీకు మాటిస్తున్నాను. నువ్వు నన్ను అడగకపోయినా పర్వాలేదు, నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను. కానీ కాలం అనేది అన్నిటికీ కూడా సమాధానం చెప్తుంది కదా. ప్రతి ఒక్కరికి కూడా సమయం అంటూ రాసిపెట్టి ఉంటుంది అని నేను ఇంతకుముందే చెప్పాను కదా బిడ్డ. ఆ సమయం కూడా నీకు త్వరలోనే రాబోతుంది. అంతవరకు నీ మనసును కాస్త కుదుటపరుచుకునేటటువంటి ప్రయత్నం చెయ్యు. సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా, అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.